ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే తిరిగి ప్రేమించాలని రూలేమీ లేదు. మనకిష్టమైతే ప్రేమిస్తాం, ఇష్టం లేకుంటే ప్రేమించం. ఇది ఈ లోక మర్యాద. ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేది మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి మనల్ని ప్రేమించని వాళ్ళని ప్రేమించడం ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమేనా? ప్రభువు చెప్పిన బోధలు విన్నప్పుడు అవి మనకు క్రొత్తగా, వింతగా, ఆచరించడానికి అసాధ్యం అనిపిస్తాయి. భూ సంబంధమైన ఆలోచనల ప్రకారం జీవించే వారికి ప్రభువు చెప్పిన మాటలు కోపం కూడా తెప్పిస్తాయి. మన చుట్టూ నివసించే వారిలో మనకిష్టమైన వారితో స్నేహం చేస్తామే తప్ప నచ్చని వారితో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడం. అలాంటప్పుడు మనల్ని ప్రేమించని, నచ్చని వారితో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడం. అలాంటప్పుడు మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించటం కలలో కూడా సాధ్యం కాదు. మనకి శత్రువులుగా ఉండే వారిని కూడా ప్రేమించమని చెప్తే వినడానికి కూడా మనకు నచ్చదు. మనకు అసాధ్యమైన పని చేయమని దేవుడు ఎందుకు చెప్తాడు అని మనం ఆలోచించాం. ఇంతకీ ఏంటంటే, మనకిష్టం లేనివి అసాధ్యంగా అనిపిస్తాయి. మనుషులకు అసాధ్యంగానే దేవుడికి సమస్తము సాధ్యమే కదా. ఈ లోకంలో మనకు సాధ్యం కాని పనులు సాధించుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తాం. కుదరని రోగాలు వస్తే, పిల్లలు పుట్టకపోతే, ఉద్యోగం కోసం, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఏడ్చి ప్రార్థన చేస్తాం. శత్రువులు, హింసించే వారి కొరకు ప్రార్థించటం అంటే కష్టతరమైన పని అయినప్పుడు అలా జీవించటానికి సహాయం చేయమని ప్రార్థిద్దాం. ప్రభువారు చెప్పిన మాటలు పట్టించుకోకుండా కేవలం మన అవసరం కోసం చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడడు. మనకున్న గర్వం, అహంకారం వల్ల మనల్ని ప్రేమించని వారిని ప్రేమించడానికి మన హృదయం అంగీకరించదు. మన శత్రువుల్ని మనం ప్రేమించాలంటే మనకి సాత్వికం, దీన మనసు ఉండాలి. అవి మనకు రావాలంటే ప్రభువును వెంబడించి ఆయన దగ్గర నేర్చుకుంటే తప్ప మనకి రావు. పరలోకపు దేవుని కుమారుడిగా ఉండాలంటే నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలిగే హృదయం నీకు ఉండాలి. అలాంటి హృదయం నీకు రావాలంటే ప్రభువుని వెంబడించాలి. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, మా జీవితాల్లో ఎందుకు మేము మీరు చెప్పిన వాటిని మాకు చేయడం ఇష్టం లేదు అని అంటే, మాకిష్టం లేదు కాబట్టి. మాకిష్టం లేనివి అసాధ్యం అనిపిస్తాయి. ఇష్టమైతే సమస్తము సాధ్యమే అనిపిస్తుంది. కాబట్టి మేము మా ఇష్ట
మా ఇష్టాయిష్టాల ప్రకారం కాదు, కానీ మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టాన్ని మా ఇష్టంగా అంగీకరించే హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగే ప్రభువా, ప్రతివారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనే తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతల నుంచి మీరు విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.